ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడిఐ సిరీస్ లో సెకండ్ ఓడిఐ రాయ్పూర్ లో జరగబోతోంది. అండ్ ఇండియా అన్న మార్పులు చేసుకుంటారా, అవసరం ఉందా, పిచ్ ఎలా ప్రవర్తించవచ్చు, సౌత్ ఆఫ్రికా అన్న మార్పులు చేసుకుంటారా, దీని గురించి మాట్లాడుకుంటూ అలాగే ఐపీఎల్ కి సంబంధించి కొన్ని వార్తలు మళ్ళీ తెరపైకి వచ్చాయి, దాని గురించి మాట్లాడదాం. అండ్ విరాట్ కోహ్లీ ఓడిఐస్ మాత్రమే కాదు ఇంకేదో కూడా ఆడతాడు ఇండియాలో, అదేంటో కూడా చెప్తాను. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఐపీఎల్ న్యూస్ తో స్టార్ట్ చేద్దాం. అదేంట్రా అంటే గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా పుల్ అవుట్ చేశాడు మినీ ఆప్షన్ నుంచి. పర్లేదు, నన్ను అడిగితే పర్లేదు, ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఈజీగా 100 కోట్లు, ఎంత కదన్నా 100 కోట్లు వెనకేసుకున్నాడుగా ఈ ఐపీఎల్ పుణ్యమాని. ఎప్పుడు కూడా గొప్పగా పర్ఫామ్ చేసింది లేదు, అడపాదడపారే పర్ఫార్మెన్స్లు వచ్చాయి. ఆర్సీబీ ఫ్యాన్స్ ఊరుకోరు, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అద్భుతంగా పర్ఫామ్ చేశారని చెప్పి వెనకేసుకొస్తారు. లైక్ ట్రూ ఆర్సీబీ ఫ్యాన్స్ వాళ్ళ టీంలో ఎవరిని ఏమన్నెవరు. బట్ అఫ్ కోర్స్ పంజాబ్ కింగ్స్ కదా లాస్ట్ ఆడింది, ఇక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్ క్షమించేస్తారేమో అనుకుంటున్నాను, చూద్దాం. బట్ ఎనీవేస్ తను కూడా పుల్ అవుట్ చేశాడు, కారణాలు ఏమీ చెప్పలేదు. అలాగే ఫ్యాఫ్ డు ప్లెసీ తను పిఎస్ఎల్ ఆడతాను ఎలా చెప్పాడు, అలాగే మోయిన్ అలీ కూడా నేను ఇక ఐపీఎల్ కాదు నేను పిఎస్ఎల్ ఆడుకుంటాను అని చెప్పేసి తను కూడా పుల్ అవుట్ చేశాడు. ఇలా ఆండ్రే రస్సెల్ రిటైర్మెంట్ ఇవి ఒక పెద్ద న్యూస్ గా మారే బిఫోర్ ది మినీ ఆప్షన్. అయితే 30th నవంబర్ వాజ్ ది డెడ్ లైన్. దేనికో తెలుసా, ఏ ప్లేయర్స్ అయితే మినీ ఆప్షన్ లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందో అది 30th నవంబర్ క్లోజ్ అయిపోయింది. సో ఇట్స్ డన్ నౌ. ఫైనల్ గా ఎంతమంది ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకున్న ఆప్షన్ కి ఎన్ని స్లాట్స్ ఉన్నాయి అది కాస్త మాట్లాడుకుందాం, ఓకేనా. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ రిజిస్టర్డ్ ఇస్ 1355. 1355 మంది రిజిస్టర్ చేసుకున్నారట. అయితే ఎన్ని స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి అంటే కనుక ప్రతి టీంలో మాక్సిమం 25 మందిని సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ ఖాళీ ఉన్న జాగాలన్నీ కలిపితే 77 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దాంట్లో 2 కోట్లు బేస్ ప్రైజ్, అంటే అత్యధిక బేస్ ప్రైజ్ పెట్టుకున్న ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు ఈ ఆప్షన్ లో అంటే 45 మంది, 45 ప్లేయర్స్ ఉన్నారు. ఇద్దరే ఇండియన్ ప్లేయర్స్, రవి బిష్ణోయ్ ఒకరు, వెంకటేష్ అయ్యర్ ద సెకండ్ ప్లేయర్. సో వీళ్ళిద్దరే ఆ 2 crore బేస్ ప్రైస్ తో ఉన్నారు, మిగతా అందరూ ఫారెన్ ప్లేయర్సే. స్టీవ్ స్మిత్ కూడా తిరిగి మళ్ళీ తన పేరు ఆప్షన్ లో పెట్టాడు, ఎవరు పెద్దగా పిక్ చేయరుతని ఆయన కూడా వచ్చాడు. చూద్దాం ఎంతమందికి మరి లక్ష్మీదేవి వరిస్తుందో ఈ మినీ ఆప్షన్ లో. అయితే ఇప్పుడు 1355 మంది అంటే ఎంతసేపు చేయాలి ఆప్షన్ అనుకుంటారు కదా, అక్కర్లేదు. బికాస్ December 5 ఇంకొక డెడ్ లైన్. ఇదేం డెడ్ లైన్ కౌశిక్ చెప్తా. అయితే ఈ 10 టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 1355 ప్లేయర్స్ లో వాళ్ళు ఏ ప్లేయర్స్ కోసం బిడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ విష్ లిస్ట్ ఏంటో చెప్పాలట. వాళ్ళు బీసీసీఐకి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కి చెప్పాలి. అది చెప్పడానికి ఆఖరి గడువ ఏదైతే ఉందో అది December 5. 16న అబుదాబిలో మినీ ఆప్షన్ జరగబోతుంది. సో 10 రోజుల ముందరి వరకు 5th December కి ఒక డెడ్ లైన్ ఇచ్చారు. అంత లోపల చెప్పాలి ఏ ప్లేయర్స్ వాళ్ళ విష్ లిస్ట్ లో ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఈ 1355 కాస్త ఇంకొంచెం తగ్గుతుంది, తక్కువ మంది ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళతో మినీ ఆప్షన్ లోకి వెళ్తారు. ఇది జరిగేది. సో ఐపీఎల్ న్యూస్ ఇదనమాట. కొన్ని సందర్భాల్లో కాస్త డిలేడ్ న్యూస్ వస్తుంది, ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, మీరు ఇది పగలో మధ్యాహ్నం సాయంత్రం చూస్తుంటే దాని ముందు రోజు రాత్రి షూట్ చేస్తాం, అప్పటిదాకా ఈ ఇన్ఫర్మేషన్ బయటికి రాదు, లేటుగా వస్తుంది. సో మీరు చూసేసరికి ఇది కూడా తెలీదా అనిపిస్తుంది. కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి దట్ ముందు రోజు రికార్డ్ చేశారు, అది కాస్త గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ 2 కోట్లు బేస్ ప్రైజ్ ఉన్న లిస్ట్ లో జాష్ ఇంగ్లీష్ కూడా ఉన్నాడు. అదేంటి దాని అవైలబిలిటీ లేదన్నారు కదా అంటే లేదుట, కంప్లీట్ అవైలబిలిటీ లేదు, 25% అవైలబిలిటీ మాత్రమే ఉందని చెప్పి ఐపీఎల్ టీమ్స్ కి చెప్పుందిట. అయితే తన పేరు కూడా ఆ డ్రాఫ్ట్ లిస్ట్ లో ఆర్ రిజిస్టర్డ్ ప్లే లిస్ట్ లో అయితే ఉంది ప్రస్తుతానికి. ఎవరన్నా తీసుకుంటారు కదా తర్వాత సంగతి. ఇందాక మాట చెప్పా, విరాట్ కోహ్లీ ఈ ఓడిఐ సిరీస్ మాత్రమే కాదు వేరే ఇంకేదో కూడా ఆడతారట ఇండియాలో అని. న్యూజిలాండ్ తో జరిగే ఓడిఐస్ కాదు, అది జనవరిలో కొత్త సంవత్సరంలో. అంతకంటే ముందర విజయ్ హజారే ట్రోఫీ జరగబోతోంది, విచ్ ఈస్ ది డొమెస్టిక్ 50 over టోర్నమెంట్. సో దాంట్లో ఢిల్లీ తరఫున ఆడబోతున్నాడు విరాట్ కోహ్లీ. ఎప్పుడో 2009-10లో ఆడాట ఈ విజయ్ హజారే ట్రోఫీ. దాని తర్వాత ఎన్కేపీ సాల్వే ఛాలెంజర్ ట్రోఫీ అని ఉండేది, ఇండియా ఏ, ఇండియా బి, ఇండియా సి, దాంట్లో ఆడున్నట్టు 2013-14లో. బట్ దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు 50 over ఫార్మాట్ లో డొమెస్టిక్ మ్యాచ్లు ఆడింది లేదు. అయితే బీసీసీఐ సెంట్రలీ కాంట్రాక్టెడ్ ప్లేయర్స్ అందరికీ చెప్పింది ఏంటి, మీరు సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉన్నప్పుడు, ఇండియాకి మ్యాచ్లు జరగనప్పుడు, మీ అవైలబిలిటీ ఉన్నప్పుడు డొమెస్టిక్ మ్యాచ్లు కంపల్సరీగా ఆడాలి అని చెప్పారు. మరి దాన్ని కాస్త మర్యాదిస్తూ అండ్ తనకు కూడా బిట్వీన్ ద సిరీస్, ఈ సౌత్ ఆఫ్రికా ఓడిఐ సిరీస్, న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ మధ్యలో ఎక్కువ మళ్ళీ గేమ్ టైం ఉండదు కదా, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తను ఢిల్లీ తరపున ఆడబోతున్నాడు అనమాట. సో దట్స్ వన్ గుడ్ న్యూస్ ఫర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్.
అండ్ ఖచ్చితంగా దీన్ని స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్ ఒకళ్ళు బ్రాడ్‌కాస్ట్ చేస్తారు. విరాట్ కోహ్లీ ఆడుతున్నాడంటే ఆ మ్యాచ్ చూపించుకొని ఉంటారు కదా. సో మీరు మరోసారి తన ఆడడం చూడొచ్చు. కాకపోతే ఢిల్లీ సైడ్కి ఆడతాడనమాట. సరే, ఈ న్యూస్లన్నీ అయిపోయి మనం ఇప్పుడు రెండో ఓడిఐకి వెళ్ళిపోదాం. దానికంటే ముందర మీరు మాకు చేయాల్సింది ఏంటంటే స్టంప్ టేల్స్ కనుక వీడియో నచ్చితే యూ కెన్ గివ్ అస్ ఎ లైక్. ఇన్ఫాక్ట్ ఎప్పుడు చెప్తున్నాను, నేను మాత్రమే కాదు, మీరు ఏ వీడియో చూసినా, ఏ క్రియేటర్ వీడియో చూసినా, మీకు వీడియో నచ్చితే ఏదన్నా నవ్వించినా, కొత్తగా ఏమన్నా తెలుసుకునే విషయం వచ్చినా, కాస్త ఎమోషనల్గా ఫీల్ చేయించినా కూడా ఆ లైక్ ఒకటి ఇచ్చి పెట్టండి. ఎందుకంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మీరు లైకే కొడతారు కానీ యూట్యూబ్ ఎక్కువ మందికి చూపిస్తుంది, కొత్త ఆడియన్స్ పరిచయం అవుతారు ఛానల్కి. దట్ విల్ హెల్ప్ us గ్రో ఫాస్టర్. అది మీరు చేయొచ్చు మాకు. అండ్ కన్సిడర్ డూయింగ్ దట్. అలాగే కౌశిక్ అండ్ కో అని నా పాడ్కాస్ట్ 2 ఎపిసోడ్ రిలీజ్ అయ్యాయి. 3rd ఎపిసోడ్ ఎవరు రాబోతున్నారో చెప్తాను. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కనుక మీరు ఫాలో అవుతుంటే తెలుస్తుంది, అక్కడ రీల్ అప్లోడ్ చేయబోతున్నాను. ఎవరితో నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీపుల్ ఆన్ ప్లానెట్ ఎర్త్. తనతో ఒక సంభాషణ చేసే అవకాశం దొరికింది. యూ షుడ్ రియలీ బి ట్యూన్డ్ ఇన్ టు దిస్ గ్రేట్ కాన్వర్జేషన్. సరే, ఈ రెండో ఓడిఐ రాయ్పూర్లో జరగబోతుంది. ఇంతకు ముందర ఒకసారి రాయ్పూర్లో ఒకే ఒక్క ఓడిఐ మ్యాచ్ జరిగింది. దాంట్లో న్యూజిలాండ్ 108 ఆల్ అవుట్ అయ్యారంట. అంటే అప్పుడు అలా ఉండింది పిచ్చు. ఈసారి అలా ఉండకూడదని ఆశించాలి. హోప్ఫుల్లీ దాన్ని సరిదిద్దుకొని ఉంటారు. అక్కడ సీమ్ బౌలర్స్ చాలా హెల్ప్ ఉండింది ఆ రోజు. ఆల్మోస్ట్ ఒక 3 సంవత్సరాలు అయిపోయింది ఆ మ్యాచ్ అయ్యి. అయితే ఇప్పుడు మరి ఎలా ఉంటుందో చూడండి. ఇప్పటికే ఇండియా 2023 ఓడిఐ వరల్డ్ కప్ లో ఎప్పుడో టాస్ గెలవడం, అప్పటి నుంచి ఇప్పటిదాకా 19 మ్యాచ్లు ఆడారు, ఒక్కసారి కూడా టాస్ గెలిచింది లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ మ్యాచ్ కూడా టాస్ ఓడిపోతే సౌత్ ఆఫ్రికానే చేజ్ చేస్తామంటారు. బికాస్ డ్యూ ఒక ఫ్యాక్టర్. ఫస్ట్ ఓడిఐలో కూడా డ్యూ రావడం తోటి బౌలింగ్ కొంచెం కష్టమైంది, బ్యాటింగ్ కాస్త ఈజీ అయింది. సో అదే ఫార్ములా మళ్ళీ ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. టాస్ మరి వరిస్తుందో లేదో మన కెప్టెన్ కేఎల్ రాహుల్ గారిని చూడాలి మనం. వన్ అవుట్ ఆఫ్ 19 అసలు ఏంటో అర్థం కావట్లేదు. 20 టాస్లు వరుసగా ఓడిపోతే అసలు ఏమన్నా ఉందో, బార్బేరియస్ అసలు ఇది. సరే చూద్దాం జరిగినప్పుడు. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నాకు తెలిసేటువంటి మార్పులు చేయకూడదు ఇండియా. నా ఫస్ట్ ఓడిఐలో రుతురాజ్ గైక్వాడ్ని ఆడించారు నంబర్ 4లో, వాషింగ్టన్ సుందర్ నంబర్ 5లో ఆడాడు. నా మీరు ఫస్ట్ ఓడిఐ అక్కడ ఆడించినప్పుడు వాళ్ళతోనే కంటిన్యూ చేయాలి. అన్నెసరిగా దాన్ని మార్చకూడదు. ఐడియల్ గా మీరు హార్దిక్ పాండ్యా లేడు కాబట్టి ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి అంటే నితీష్ కుమార్ రెడ్డిని ఆడించాల్సింది. కాకపోతే ప్రసిద్ధ్ కృష్ణాని తీసుకున్నారు కాబట్టి ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఎలాగో అయిపోయారు కాబట్టి తనని డ్రాప్ చేసి తన స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఆడాడు. ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ ది సేమ్ ప్లేయింగ్ 11 ఇన్ దట్ కేస్. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కూడా ఒక అవకాశం వచ్చింది, ఎక్కువ రన్స్ కొట్టలేదు. చాలా మంది రిషబ్ పంత్ ఎందుకు లేదు, రిషబ్ పంత్ ఎందుకు ఆడట్లేదు, తిలక్ వర్మ ఎందుకు అనుకుంటున్నారు. కానీ ఐ థింక్ రుతురాజ్ గైక్వాడ్ ఇండియా ఏ, సౌత్ ఆఫ్రికా ఏ ఓడిఐ మ్యాచ్ల్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వస్తుంది ఛాన్స్ రుతురాజ్ గైక్వాడ్కి ఆడడానికి? ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. తిలక్ వర్మ ఖచ్చితంగా ఇండియాకి ప్రతి ఫార్మాట్లో ఆడతాడు. ఏజ్ ఇస్ ఆన్ హిస్ సైడ్, తనకు బోల్డ్ భవిష్యత్ ఉంది. రిషబ్ పంత్ అంటారా, కేఎల్ రాహుల్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ అయిన తర్వాత రిషబ్ పంత్ తను వచ్చాడు కాబట్టి కీపింగ్ చేస్తానని కేఎల్ రాహుల్ మళ్ళీ ఫీల్డ్లో అటు ఇటు పరిగెత్తి కంటే అసలు ఎందుకు తీసుకున్నారో రిషబ్ పంత్ నాకు అర్థం కావట్లేదు. స్క్వాడ్లో దిస్ నో స్పేస్ ఫర్ హిమ్ అన్ఫార్చునేట్లీ, బికాస్ కేఎల్ రాహుల్ ఏమో ఓడిఐ ఫార్మాట్లో డెసిగ్నేటెడ్ కీపర్, తనకి క్యాప్టెన్ కూడా తీయలేరు కదా. మరి అలా ఉంది. సో ప్లేయింగ్ 11 ఇండియాది యాజ్ ఇట్ ఈజ్ గా ఉండాలి, మార్పులే ఉండకూడదు నా ఉద్దేశంలో. మీరేమనుకుంటున్నారో కమెంట్లో చెప్పొచ్చు. బై ది వే ఈ ఛానల్ ఒకటే అనుకుంటా రుతురాజ్ గైక్వాడ్ నంబర్ 4లో ఆడతాడని చెప్పింది. ఇంకందరూ కూడా అసలు కన్సిడర్ కూడా చేయలేదు రుతురాజ్ గైక్వాడ్ని. ఏదో మన గెస్ వర్క్ అలా పనిచేసింది, కరెక్ట్గా పనిచేసిందంటే లైక్ కొట్టి పెట్టండి. ఏది కొంచెం ఎంకరేజ్మెంట్, అందుకంటే ఇంకేం లేదు. జీవితమే ఒక సముద్రమైతే దరిద్రమేగా సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే టెంబా బవుమా తిరిగి వెనక్కి వస్తాడు అంటున్నారు. ఒకవేళ తను వెనక్కి వస్తే ఎవరు బయటకు వెళ్ళాలి? క్వింటన్ డికాక్ కానీ రాయన్ రికల్టన్ కానీ బయటకు వెళ్ళాలంటే ఐ థింక్ QDK విల్ కంటిన్యూ ప్లేయింగ్. సో రాయన్ రికల్టన్ బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే కేశవ్ మహారాజ్ కూడా రావచ్చు అంటున్నారు. ఒక ఆఫ్ స్పిన్నర్ ఆడాడు వాళ్ళకి ఫస్ట్ ఓడిఐలో, తన స్థానంలో కేశవ్ మహారాజ్ ఆడొచ్చు అంటున్నారు. అగైన్ దీస్ ఆర్ రిపోర్ట్స్. మనకి సౌత్ ఆఫ్రికా గురించి పెద్దగా ఐడియా ఉండదు. సో వాళ్ళ మీద ఎక్కువ మనం కమెంట్లు కాంప్లిమెంట్లు ఇచ్చే బదులు ఏం జరిగిందో చూసుకోవాలి. అయితే ఫస్ట్ ఓడిఐలో అద్భుతంగా ఆడారు వాళ్ళు. డ్యూ కాస్త కలిసి వచ్చింది, బట్ వాళ్ళ హిట్టింగ్ లోవర్ డౌన్ ది ఆర్డర్, ఆ హిట్టింగ్ పవర్ ఏదైతే ఉందో అది ఒకసారి పరిచయం అయింది. సిరీస్ మొత్తం అంతా అలానే ఆడతాడు. మార్క్ యాన్సన్, కార్విన్ బాష్ వీళ్ళందరూ కూడా ఆఖరి బాల్ దాకా, ఆఖరి పరుగు దాకా పోరాటం చేస్తారు. ఇది అర్థమైపోయింది. ఇండియన్ బౌలర్స్ లో అనుభవం కాస్త తక్కువ ఉంది కాబట్టి ఎలా దాన్ని కౌంటర్ చేస్తారన్నది చూడాలి. ఒకవేళ కనుక మొదట బౌలింగ్ చేస్తే మధ్యాహ్నం పూట హెల్ప్ ఉంటుందా? హర్షిత్ రాణా బ్రిలియంట్ గా వేసాడు న్యూ బాల్ తోటి, ఒకే 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇట్ సెట్ ద టోన్ ఫర్ ఇండియా. అంటే కరెక్ట్ గా ఆ డ్యూ వచ్చే ముందు వరకు
తను బౌలింగ్ చేసి ఇంపాక్ట్ చూపించాడు. డ్యూ వచ్చిన తర్వాత ఇంక అందరూ కూడా రన్స్ ఇచ్చుకుంటూ పోయారు. సో మధ్యాహ్నం బౌలింగ్ వేయగలిగితే డ్యూ అన్న ఫ్యాక్టరే ఉండదు, చేసి చేయడం ఈజీ అవుతుంది. బట్ దానికి టాస్ గెలవాలి. చూద్దాం జరుగుతుందో జరగదో. ఇది రెండో ఓడిఐకి సంబంధించిన ప్రివ్యూ. మరి ఏం జరుగుతుందో మ్యాచ్ లో వెయిట్ చేసి చూద్దాం. ఐ హోప్ ఇట్స్ ఎ క్లోజ్ కాంటెస్ట్. నేను కోరుకునేది ఏంటంటే రోహిత్ విరాట్ రన్స్ కొట్టాలి, కానీ మిగతా వాళ్ళు ఎక్కువ రన్స్ కాంట్రిబ్యూట్ చేయాలి. బికాజ్ వీళ్ళు సరే రన్ స్కోర్ చేస్తున్నారు, కానీ యంగ్స్టర్స్ ఎవరైతే ఆడుతున్నారో, ఎవరికైతే అవకాశాలు వస్తున్నాయో వాళ్ళు రన్ స్కోర్ చేస్తేనే కదా వాళ్ళ స్కిల్ ఏంటో మనకు అర్థమయ్యేది. ఈ లెవెల్లో వాళ్ళు ఆడగలరా లేదా అన్నది మనకి ఒక అర్థం వచ్చేది. దానికి ఐ వాంట్ ది యంగ్స్టర్స్ టు పర్ఫార్మ్ రియలీ వెల్. హోప్ఫుల్లీ దట్ హ్యాపెన్స్ ఇన్ ది సెకండ్ ఓడిఐ. అండ్ చూద్దాం, ఇది గెలిచేస్తే సిరీస్ అయిపోతుంది. థర్డ్ మ్యాచ్ విశాఖపట్నంలో అదొక డెడ్ రబ్బరు. బై ది వే, ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ముందరో మరి బీసీసీఐ పెద్దలు అజిత్ అగర్కర్ తోటి గౌతమ్ గంభీర్ తోటి ఏదో మాట్లాడతారట, చర్చల కార్యక్రమం ఏదో ఉందిట. అదే కమ్యూనికేషన్ సరిగ్గా లేదు బిట్వీన్ ది సీనియర్ ప్లేయర్స్ అండ్ ది టీమ్ మేనేజ్మెంట్. ఇది మాకు నచ్చట్లేదు అని చెప్పి పిలిచేదో మాట్లాడతారు అని టాక్. ఇది ఒక వర్షన్ అయితే, ఇంకొక వర్షన్ టెస్ట్ సిరీస్ ఎందుకు ఓడిపోయారు దాని గురించి చర్చ అని ఇంకొక వర్షన్. ఈ రెండు వర్షన్లో ఏదో బయటకు వచ్చిన తర్వాత న్యూస్ అర్థమవుతుంది మనకి. అదనమాట మ్యాటర్. వీడియో చూసింది ఇప్పటిదాకా హైఫై, చాలా మంచోళ్ళు మీరు. లైక్ కూడా పెట్టుకుంటే ఇంకా మంచోళ్ళు, కొట్టకపోయినా కూడా మంచోళ్ళు లేరే. బేసిక్ గా మనుషులు అంటేనే మంచోళ్ళు కదా, మన రేలంగమా చెప్పినట్టుగా. అలాగే మన గుడిలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ అబౌట్ యువర్ playing 11, and of course subscribe to Stump Tales. I'll see you in the next video, my bros. Adios amigos.